నేటి కాలంలో వెండితెరపై సక్సెస్ సాధించడం ఒక ఎత్తైతే సోషల్ మీడియాలో వార్తల్లో నిలవడం మరో ఎత్తు. సినిమాల కంటే ఎక్కువగా గాసిప్స్ తోనే ఫేమస్ అవుతున్న హీరోయిన్లు ఈ మధ్య కాలంలో చాలా మందే కనిపిస్తున్నారు. అందులో ఒకరు మన మృణాల్ ఠాకూర్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రూమర్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అసలు మృణాల్ చుట్టూ తిరుగుతున్న ఆ గాసిప్స్ ఏంటి? హిందీ సీరియల్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మృణాల్ సూపర్ 30 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు ఇచ్చింది మాత్రం టాలీవుడ్ సెన్సేషన్ సీతారామం. ఈ సినిమాతో తెలుగు కుర్రాళ్ల కలల యువరాణిగా మారిపోయింది. ఆ తర్వాత హాయ్ నాన్న వంటి సినిమాలతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా మృణాల్ ఇమేజ్ కు మాత్రం ఎలాంటి ఢోకా కలగలేదు. ప్రస్తుతం అడవిశేష్ తో డెకాయిట్ మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. సినిమాల విషయంలో మృణాల్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ గాసిప్స్ విషయంలో మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె ప్రేమలో ఉందంటూ ఓ పెద్ద చర్చే నడిచింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. అయితే ఈ వార్తలపై మృణాల్ స్పందిస్తూ ధనుష్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. అయినప్పటికీ ఆ గాసిప్ మృణాల్ కు ఫుల్ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ధనుష్ వ్యవహారం సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది తో మృణాల్ ఎఫ్ఐఆర్ నడిపిస్తోందనే వార్తలు బీటౌన్ లో షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ క్లోజ్ గా కనిపిస్తున్నారని, త్వరలోనే ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇది పబ్లిసిటీ స్టంటా లేదా నిజంగానే వీరి మధ్య ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా సినిమాల కంటే కూడా ఈ తరహా ప్రచారాలే ఆమెకు సోషల్ మీడియాలో మరింత బూస్టప్ ఇస్తున్నాయి. ప్రస్తుతం మృణాల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ క్రేజ్ విషయంలో మాత్రం టాప్ లో ఉంది. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ తన ఇమేజ్ ను కాపాడుకుంటోంది. మరి డెకాయిడ్ సినిమాతో మృణాల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.